సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే సమయానికి తగినన్ని వర్షాలు కురిపించి వీళ్ళ పంటలు బహు సమృద్ధిగా పండే విధంగా దీవించి ఆశీర్వదించమని ఈ గ్రామం చుట్టూ మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నట్టయితే దైవజనులు ప్రార్థన చేస్తారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్త చేసే పాదములు బహు సుందరములు అని చెప్పేసి బైబిల్ చెప్పినట్టు మా కుర్రోళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దేవుని సేవ కోసం, సువార్త కోసం, ఆత్మను రక్షించడం కోసం ఎన్నో కొండలు గుట్టలు ఎక్కుతున్నారండి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయమని కోరుచున్నాం. మాతో పాటు మా సేవకులు సునీల్ పాల్గాయి గారు కూడా యవనస్తులతో ఆజ్ఞనే మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. అతను కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నా వయసు ఒక 20 తగ్గాలని ప్రార్థన చేయండి. ఆమేన్. నీలో నిలిచి ఉన్న
పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు స్వస్థత దయచేయండి. అలాగే ఎవరెవరికైతే అనారోగ్యం ఉన్నదో వాళ్ళందరికీ కూడా స్వస్థతలు దయచేయండి. ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చండి. ఇంకా ప్రతి ఒక్క బిడ్డను మీరు పట్టుకోండి, ముట్టండి. ప్రభా మీరే మీ కృప వారిపై కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లోనే ఉన్నవాడిని చదివించండి, మంచి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు సమాధానంగా ఉండండి. ఏసైకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మరొకసారి వందనాలయ్యా. అయ్యా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పాదములకు వందనాలు. మీ ప్రేమ మా పట్ల చూపెట్టినందుకు మీరు వందనాలయ్యా. అయ్యా ప్రభా, ఎంతో మందికి లేని కృపా ప్రభా మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా ఈ రంగశీల అనే గ్రామం ప్రభా మమ్మల్ని అనుమతి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నట్టయితే దైవజనులు సాక్షికునిగా అంగీకరించాలి, ఆత్మరక్షణ పొందాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. అంగీకరించినప్పుడు యేసు ప్రభువు నా జీవితంలో చేర్చుకున్నప్పుడు ప్రభా మా పరిస్థితులు బాగలేదు, మేము కష్టాల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ప్రేమించేవాడు లేడు, మమ్మల్ని ఆదరించేవాడు లేడు, మమ్మల్ని నడిపించేవాడు లేడు. మేము అనాథులుగా మిగిలిపోయాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. నువ్వు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని తెలుసుకున్నాం ప్రభా. నిజంగానే మీరు మమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని ఆశీర్వదించాలి. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభువుకే దేవుడు నిజంగా బ్రతుకులు మార్చి ఆయన దేవుడుగా ఒప్పుకోవడం ద్వారా వారి బ్రతుకులు మార్చబడ్డాయి, వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి ఆశలు నిజంగా వారి కోరికలన్నీ కూడా తృప్తి చెందివి. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే, అనేకమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళే. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వారి జీవితమానాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాం. మీరు అయ్యా మేము యేసు ప్రభు నమ్ముకుంటాం, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటే మేము ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళి వర్ధిల్లేటువంటి దీనికి ఆశీర్వదించడం, సమయానికి తగినన్ని వర్షాలు కురిపించి వీళ్ళ పంటలు బహు సమృద్ధిగా పండే విధంగా దీనికి ఆశీర్వదించబడాలి.